బిగ్ బాస్ సీజన్ 9 ఈరోజు లైవ్‌లో భరణి గారు చేస్తున్న ఒక సీరియల్ డ్రామా అనుకోవాలో ఏంటో తెలీదు కానీ, ప్రెజెంట్ లైవ్ చూసిన వాళ్ళకి నిజంగానే కోపమొస్తుంది ఆయన పైన. ఇంక తనూజ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. భరణి గారికి, దివ్యకి ఎంతగా నచ్చ చెప్పినా వాళ్ళ బ్రెయిన్స్‌కి ఏమాత్రం ఎక్కట్లేదు. ఇంతకీ లైవ్‌లో భరణి గారు దివ్యతో, తనూజతో ఏం మాట్లాడారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ భరణి దివ్య దగ్గరకు వెళ్లి కూర్చుంటారు. ఇక దివ్యతో ఇలా అంటారు, "నువ్వు రీతుతో ఈ మధ్య చాలా క్లోజ్ అవుతున్నట్టున్నావు. నీకు రీతుకి అంత మంచి ఫ్రెండ్‌షిప్ ఎప్పుడొచ్చేసిందో" అని అడిగితే, "అదేంటి మీరలా మాట్లాడుతున్నారు? ఏ విషయం కోసం డిస్కస్ చేస్తున్నారు?" అని దివ్య అడుగుతుంది. ఆ మాటకి భరణి ఇలా అంటాడు, "నిన్న రాత్రి నువ్వు రీతుతో నవ్వుతూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నావు కదా! అసలు నీకు బాధగా అనిపించట్లేదా? మనిద్దరిని అంటే నిన్ను నామినేట్ చేసి పడేసింది కదా! అసలు ఎందుకు అంటే మీకు నేను అందరితో మాట్లాడినట్టుగానే తనతో మాట్లాడాను. అంతేకానీ నేనేమో తనతో క్లోజ్‌గా ఫ్రెండ్‌షిప్ ఏం చేయలేదు" అంటూ దివ్య చెప్తుందనమాట. అయితే ఇప్పుడు ఎవరైతే బన్నీ ఉంటారో ఫస్ట్ "నువ్వు తనతో మాట్లాడడం నాకసలు నచ్చలేదు" అన్నట్టు మాట్లాడతాడు. ఆ తర్వాత ఏమంటాడంటే "నిన్ను, నన్ను ఇద్దరిని నామినేట్ చేసింది. ఈ హౌస్‌లో రీతుతో ఎవరైనా మనల్ని నామినేట్ చేస్తే వాళ్ళకి హాయ్, బాయ్ చెప్పినట్టే ఉండాలి కానీ ఫ్రెండ్లీగా ఉండకూడదు" అంటే దివ్య అంటుంది, "నామినేషన్స్ విషయానికొస్తే నేను రిలేషన్స్‌ని చూడను. ఆహ్, ఎవరైనా సరే నార్మల్‌గానే ఉంటాను. ఆటని ఆటలానే చూస్తానన్నట్టు దివ్య మాట్లాడుతదనమాట. ఇక భరణి ఎలా అంటే మనల్ని నామినేట్ చేసిన వాళ్ళతో మనం క్లోజ్‌గా ఉండకూడదు, మనం క్లోజ్‌గా మూవ్ అవ్వకూడదు, నవ్వకూడదు, మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడతారు. కానీ దివ్య ఎలా అంటే ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాట్లాడతాను నేను. నామినేషన్స్ వచ్చినప్పుడు నామినేషన్స్ లానే ఉంటాను అని తను చెప్తూ ఉంటుంది. అయినా మీకేదైనా ఉంటే మార్నింగే నన్ను అడగొచ్చు కదా! దీన్నెందుకు ఇప్పటి వరకు క్యారీ ఫార్వర్డ్ చేశారు? మార్నింగ్ నేను మిమ్మల్ని పిలుస్తుంటే కూడా మీరు నన్ను ఇగ్నోర్ చేశారు అని మళ్ళీ ఎమోషనల్ డ్రామా అయితే స్టార్ట్ చేసేస్తదనమాట దివ్య. అయితే ఏడ్చేస్తూ ఉంటది. ఆ ఏడుపు చూసి మళ్ళీ భరణి గారు "అందుకే నేను చెప్పలేదు ఇప్పటి వరకు నీతోని. కానీ చెప్తే నాకు ముందుగా మీకు చెప్పాలి అన్నది నా ఆలోచన. నేను మా పిల్లల్లాగా అనుకుంటున్నాను కాబట్టి" అని మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. సో, ఇంతలోనే అక్కడికి తనుజ గూడా వస్తుంది. తనుజ వస్తే ఎందుకో ఈ హౌస్‌లో మీ ఇద్దరిని ఎవరైనా ఏమైనా అంటే నేనసలు ఉండలేకపోతున్నాను, తీసుకోలేకపోతున్నాను. చాలా బాధేస్తది అని చెప్తూ ఉంటే తనుజ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తది. అయినా సరే వాళ్ళు వినరు. ఇక తనుజ లేచి వెళ్ళిపోతుంటే, "ఎందుకమ్మ లేచి వెళ్ళిపోతున్నావు? కూర్చో, కూర్చో" అని కూర్చోబెడతారనమాట భరణి. అప్పుడు తనుజ అంటుంది, "హౌస్‌లో మనము ఒకరితో క్లోజ్‌గా ఉన్నాము అంటే ఇంకొకరు ఏదో ఒక మాట అంటారు. ఫస్ట్ నేను మీతో క్లోజ్‌గా ఉన్నాను. తర్వాత దివ్య వచ్చింది. దివ్య క్లోజ్‌గా ఉంది. నాకు బాధ లేదు. ఇక్కడ దివ్యకి బాధ లేదు. మన ముగ్గురం ఎలా ఉన్నా మన ముగ్గురికి బాధుండదు. కానీ ఎదుటి వాళ్ళు అలా కాదు. మీరు తనతో మాట్లాడుతున్నప్పుడు నా దగ్గరికొచ్చి, 'ఓహ్! నీతో ఫ్రెండ్‌షిప్ అయిపోయిందా? ఇప్పుడు వేరే ఆమెతో క్లోజ్‌గా ఉంటున్నాడు' అంటారు. రేపు మా ఇద్దరితో కాకుండా మీరు వేరే వాళ్ళతో ఉన్నా సరే, 'ఓహ్! వాళ్ళిద్దరిని లైట్ తీసుకున్నారా? ఇప్పుడు మీతో ఉంటున్నారు' అని మాట్లాడతారు. సో, ఆ మాటల్ని మీరసలు పట్టించుకోవద్దు అంటూ బన్నీకి, దివ్యకి చెప్తుందనమాట ఎవరు తనుజ. కానీ తనుజ మాటను అస్సలు పట్టించుకోవడానికి ట్రై చేయరు. వాళ్ళ ఎమోషనల్ డ్రామాలో వాళ్ళే ఉంటారు. తనుజ చాలా పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడతది. బయట చూసొచ్చారు వాళ్ళు. సో, చూసొచ్చిన పాయింట్స్ మాట్లాడడంలో తప్పు లేదు. అలానే హౌస్‌లో వేరే రిలేషన్స్ లేరా? ఫ్రెండ్‌షిప్‌లు లేవా? అన్నీ ఉన్నాయి. కానీ గుచ్చి మాట్లాడడానికి, హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో, మన మీదే మాట్లాడుతున్నారంటే, మనం ఒక స్టెప్ హైలో ఉన్నాం అనుకోవాలి అంతే. అంతకు మించి మీరు పట్టించుకోవద్దు అంటూ తనుజ చాలా చక్కగా చెప్తది. ఇక భరణి గారేమంటారంటే, "హౌస్‌లో ఇంతమంది ఉన్నారు. వాళ్ళెవ్వరు కాకుండా నన్నే ఎందుకంటున్నారు? అసలు మీ ఇద్దరి విషయంలో నేనెందుకంత బాధపడుతున్నాను?" అరే వదిలేయి నాన్న. ఎవరు ఎంతమంది ఎలా మాట్లాడినా మన క్లారిటీ మనకుంటే సరిపోతది. ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత గుచ్చుతుంటే మనం అంత పైకి లెగుస్తూ ఉంటాం అంతే. దాన్ని పట్టించుకోవద్దు. పట్టించుకుంటే ఈ హౌస్‌లో మనం ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఇక 10 మందొచ్చి మన కోసమే మాట్లాడారంటే, మనం హై లెవెల్‌లో ఉన్నామని అర్థం. ఈ హౌస్‌లో గేమ్ వైస్‌గా మనం పర్ఫెక్ట్‌గా ఉన్నామని అర్థం. ఇక మనమంటారా, మీ దగ్గర మాట్లాడతారు, నా దగ్గర మాట్లాడతారు, తన దగ్గర తను మాట్లాడతారు. సో, మనం ఎవరిని పట్టించుకోవద్దు. మనం ఇలానే కలిసి ఉండి గేమ్ ఆడాలని నేననుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఇంక మీ డెసిషన్ అన్నట్టుగా తనూజ చెప్తూ ఉంటుందనమాట. ఇంక దివ్య మాత్రం కలిసుంటాము అన్నప్పుడు తన ఎక్స్‌ప్రెషన్ అయితే కరెక్ట్‌గా లేదని చెప్పాలి. తనూజతో దివ్య కలవడానికైతే అసలు ఇష్టం లేదు. ఇక దివ్య అంటే నేనెప్పుడు కూడా మీ విషయంలో నేను ముందుంటాను. మీరు బాధపడకూడదు అని బర్నీకి చెప్తూ ఉంటుంది గానీ, తనూజ అన్న మాటలకి మాత్రం ఎక్కడా తల ఊపదు దివ్య. అంటే తనూజ మన ముగ్గురం కలిసి ఉంటాము. మన ఆట మనం ఆడుకుంటాము. మన ఇండివిడ్యువల్ వచ్చేసరికి మన ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడతాము. ఎవరు మనల్ని ఎంతగా పొడిచినా సరే మనం వాటిని పట్టించుకోవద్దు. ఇక్కడ ఏడవద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే దివ్య మాత్రం భరణి గారి కోసమే మాట్లాడుతది కానీ తనూజనైతే అస్సలు పట్టించుకోదు. మరి తనూజపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.